మొత్తం 7,000 రూపాయలు వృద్ధులకు ఇవ్వడం వాళ్ళకి ఎంతవరకు ఉపయోగం సార్? వాళ్ళు చాలా ఉపయోగం ఉందండి. ఆడి 7,000 కొంతమంది తీసుకుని మళ్ళీ తిరిగి మళ్ళీ 3,000 వేసి వాళ్ళకి ఇచ్చేశారు. అమరావతిని డెవలప్ చేయండి అని వికలాంగులు చాలా మంది రిటర్న్ ఇచ్చేశారు. ఎందుకని సార్ అంటే గతంలో అమరావతికి ₹1 ఎవరో విరాళం ఇవ్వడానికి ముందుకు రాలేదు గత 5 ఏళ్లలో. ఇప్పుడు మాత్రం దాదాపు 500 కోట్ల వరకు విరాళాలు వచ్చినాయి అని చెప్పి ఒక యూత్ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని అమరావతి బాగుపడితే యూత్ కూడా ఉద్యోగాలు వస్తాయి, పనులు కూడా జరుగుతాయి అనే ఉద్దేశంతోనే వీళ్ళందరూ కూడా విరాళాలు ఇస్తున్నారు. రాష్ట్రం ఏమో అప్పుల్లో ఉంది, రాజధాని డెవలప్ చేయడానికి ఏమో డబ్బులు లేవు. కొంతలో కొంత ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతో తలా చేసి అందరూ కొమ్మడిగా తలా చేసి చేస్తున్నారు. గతంలో దాని మీద ఒక అదంతా అమరావతి కాదు, అదొక వర్గానికి సంబంధించిందే, అక్కడ ఇంకా వాళ్ళు తప్ప ఎవరు లేరు అన్నట్టుగా ఒక అంటే ప్రచారం చేశారు. అక్కడ ముంపు ప్రాంతం అన్నారు, అనేక రకాల మాటలు అన్నారు. మరి అప్పుడు ఎవరు కూడా బయటకు వచ్చి ఏమండి ఎవడు బయటకు వస్తే ఎవడో చేసేపోయి జైల్లో పడేస్తాం, అడ్డమైన కేసులు పెట్టేస్తే ఎవడు ఫ్యామిలీ వాడికి ఉంది కదా, ఈ రిస్క్లన్నీ ఎవడ పడతాడు? అంటే భయపడ్డారంటారు. భయపడమే అది, భయపడమే. ఇప్పుడు ఒకరిని బెదిరించాం అనుకోండి, ఎందుకు వచ్చిన గొడవ మనం వాడు తిన్నట్టు మనం తను తినాల్సి వస్తుంది, జైలుకి పోవాల్సి వస్తుంది, మనకంటూ ఒక పరువు ఉండదనే ఉద్దేశంతో ఎవడు కూడా నోరు మూసుకున్నాడు. దీనికి మంత్రులు కూడా మినహాయింపు కదా, సాక్షాత్ కనపడుతుంది కదా. మరి అచ్చెన్నాయుడు ఆపరేషన్ చేసుకుని ఉన్నాడు, ఎన్ని కిలోమీటర్లు తిప్పాడు, ఆ టెస్టింగ్ లని ఈ టెస్టింగ్ లని తెచ్చిపోయి టాబ్లెట్లు కూడా వేసుకొని నానా బీభత్సం చేశారు. మరి అలాంటప్పుడు ఎవడు ముందుకు వస్తాడు? అసలు టార్గెట్ అది కదా.